శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద వామపక్ష పార్టీల ధర్నా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. cvb.g.ram.g పేరును రద్దు చేయాలి. రాష్ట్రాలపై వేసిన భారాన్ని తగ్గించి మొత్తం నిధులు కేంద్రమే భరించాలి. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి ఉపాధి యొక్క గ్రామీణ ప్రాంతం యొక్క కూలీల యొక్క హక్కు అయినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేశారు. మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో నూతన చట్టాన్ని తీసుకొచ్చారు. శ్రీరామ్జీ చట్టాన్ని తీసుకొచ్చి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. ఈవేళ పేరు మార్చిందే అని అనుకుంటారు చాలామంది. గాంధీ పేరు మార్చి రాముడి పేరు లేదనుకుంటున్నారు. కానీ పేర్లు మార్చడం కాదు, ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచారు. ఈవేళ ఉపాధి హామీ చట్టంలో ఉన్నటువంటి నిధులు 100% నిధులు ప్రభుత్వం భరించవలసింది పోయి ఈవేళ 40% నిధులు రాష్ట్రాలకు భరించమని చెబుతుంది. 60% నిధులు కేంద్రం భరిస్తామని చెబుతుంది. ఇది అన్యాయం. రాష్ట్రాలు ఆర్థిక పరిస్థితి బాగులేదు, రాష్ట్రాలు భరించే శక్తి లేదు. కాబట్టి ఈవేళ రాష్ట్రం భరించలేక కేంద్రం భరించలేక కూలీలకు పనులు లేకుండా చేసే పరిస్థితి ఈవేళ దోపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఉపాధి హామీ చట్టాన్ని పేర్లు మార్చడం కాదు, 2.5 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి 200 రోజులు పని కల్పించి 600 రూపాయల వేతనం ఇచ్చి ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలి. అంతేగాని ఈవేళ ఉపాధి హామీ చట్టాన్ని మార్చడం అన్యాయం. అయితే బీజేపీ యొక్క కుట్రేటంటే గాంధీని చంపినటువంటి గాడ్సే వారసులైనటువంటి బీజేపీ వాళ్ళు మహాత్మా గాంధీని మరోసారి పేరు మార్చి హత్య చేశారు. కాబట్టి ఇది అన్యాయం. నిజంగా రాముడి మీద నిజమైన భక్తి ఉంటే ఈవేళ పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ రద్దు చేసింది ప్రభుత్వం. ఈ పట్టణ ప్రాంతాల్లో రాముడు పేరు పెట్టి ఉపాధి హామీ చట్టాన్ని పెట్టి పట్టణ ఉపాధి రాముడు పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని పెట్టి పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు గంగరాపు సింహాచలం, వ్యవసాయ కార్మిక సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎస్ఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ అధికార ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగు ఫేమస్ హీరోయిన్ అనసూయ భరద్వాజ్ నిలిచిపోయింది. ఈ ఈవెంట్ 22 డిసెంబర్ 2025న బొబ్బిలిలో జరిగింది. అక్కడ ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రేక్షకులతో ఫోటోలు, వీడియోలు మరియు అభిమానులతో కలిసే అవకాశం కల్పించారు. ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి, కానీ లోపల ఒరిజినల్ అలాగే ఉంది. మేము చాలా ట్రెడిషనల్గా పెరిగినాం. లైక్ మెంటలీ సమ్ టైమ్స్ మన జర్నలిజం ఏదైతే ఉందో, నేను జర్నలిజం చేసి రాలేదు, బట్ ఆన్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఒకప్పుడు ఉన్నట్టు న్యూస్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు న్యూస్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఉపాధి హామీ చట్టం స్థానంలో జీరాంజీ పథకం తీసుకురావడం సరికాదని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు, పేదలు, గ్రామీణ కూలీలు ఎక్కువ మంది ఉన్నారని, కొత్త పథకం వల్ల వారందరికీ ఉపాధి పొందుతుందని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయటం అనేది దేశంలో మొత్తం మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది. కానీ మన రాష్ట్రానికి ఇంకా ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే అనేక రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ వ్యవసాయ కార్మికోద్యమం బలంగా ఉండటం, ఒత్తిడి, ఇట్లా కొంతమంది అధికారుల యొక్క ప్రత్యేక శ్రద్ధ, వీటన్నిటి వల్ల ఇక్కడ బాగా అమలు జరిగింది. బాగా అమలు జరిగిన చోట 50 దినాలు, 100కి 50%. ఇది మిగతా దేశంలో చాలా చోట్ల 30%.
ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఉపాధి హామీ పథకం లేకుండా ఉంటే వలసలు విపరీతంగా పెరుగుండేవి. కొంతవరకు వలసల్ని నిరోధించడానికి అక్కడ ఆ ఆదివాసీ ప్రాంతాల్లో కొంత ఆదాయాలు పెరగడానికి దారితీసింది. ముఖ్యంగా ఆకలి చావులు, తిండి లేక కూడా ఒక దశలో ఏజెన్సీలో చాలా ప్రమాదం జరిగిన పరిస్థితుల్లో ఆకలి చావులు నివారించడంలో ఈ ఉపాధి హామీ పథకం తోడ్పడింది. ఇట్లా రాయలసీమలో ఇప్పుడు చెప్పారు హార్టికల్చర్ అని. ఈ హార్టికల్చర్ విస్తరించడంలో జాతీయ ఉపాధి హామీ పథకమే ప్రధానమైన పాత్ర. ఈ డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ, వాటి కాలువలు అన్ని గట్లు వేయటంలో ఈ పథకం బాగా తోడ్పడింది. అందుకని రాష్ట్రాభివృద్ధిలో ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి ఒక తోడుగా ఉన్నటువంటిది కరువు కాటకాల్లో కానీ, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయిన సందర్భంలో కానీ, పేద రైతులు, మధ్యతరగతి రైతులు కూడా 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఈ ఉపాధి హామీ పథకం వల్ల లాభం పొందారు. ఇప్పుడు దాన్ని తీసేయటం వల్ల మన రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మీద అదనపు భారం 3,000 కోట్లు అదనపు భారం పడుతుందని వాళ్ళే చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులే చెప్పారు. మరి మన రాష్ట్రానికి నష్టం చేస్తూ, ప్రజలకు నష్టం చేస్తూ, దళితులు, బలహీన వర్గాల వాళ్ళు, మహిళలు దీనివల్ల ఎక్కువగా నష్టపోతారు. ఎక్కువ ఉపాధి పొందుతున్న వాళ్ళలో వీళ్ళు ఉన్నారు. మరి వీళ్ళని రోజు ఉద్ధరిస్తున్నామని చెప్పేటువంటి అధికార పార్టీ లేదా రాజకీయ పార్టీలు దీన్ని ఎందుకని వ్యతిరేకించకుండా బలపరుస్తున్నారు? మోడీ కుట్రలతో ఎందుకు తోడ్పడుతున్నారు? మాకు రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అని చెప్పు ఊరుకోవటం కాదు, లేదా ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేయమని చెప్పడం కాదు, పూర్తిగా వ్యతిరేకించాలి. ఎటువంటి మినహాయింపులు లేకుండా సూటిగా స్పష్టంగా వ్యతిరేకిస్తూ వీళ్ళు ముందుకు రావాలి. అందుకని తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీలు వాళ్ళ వైఖరిని ప్రజల ముందు, మీరు ప్రజల పక్షమా, పేదల పక్షం ఉంటారా, లేదా మోడీ పక్షమును కార్పొరేట్ల పక్షం ఉంటారా చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. నిజంగా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుందని భావిస్తే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్యాబినెట్లో దీని మీద చర్చించి ఒక కేంద్రానికి ఉత్తరం రాయాలి. దీని వెంటనే పాత పథకాన్ని పునరుద్ధరించాలి. ఈ బిల్లుని, ఈ రామ్జీ బిల్లుని ఉపసంహరించుకోవాలని కేంద్రానికి ఉత్తరం రాయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఢిల్లీకి ఒక అఖిలపక్ష ప్రతినిధి వర్గాన్ని కూడా తీసుకుపోయి ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ప్రతిపక్ష పార్టీ కూడా సూటిగా స్పష్టంగా ముందుకు రావాలి. వైఎస్ఆర్ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ముందుకు రావాలి. శశిభిషలతోటి, మినహాయింపులతోటి కాదు, అన్కండిషనల్గా ముందుకు రావాలని చెప్పి మేము వాళ్ళకు కూడా కోరుతున్నాం. దీని మీద 22వ తేదీ అన్ని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకి పిలిపించాము, అన్ని 10 వామపక్ష పార్టీలు. దీని తర్వాత ఈ నెలాఖరులోగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి వామపక్ష పార్టీలతో పాటు ఇతర పార్టీలు, దీన్ని వ్యతిరేకించేటువంటి పార్టీలని, అలా ముఖ్యంగా వ్యవసాయ కూలీ సంఘాలు, దళిత సంఘాలు, బలహీన వర్గాలకు సంబంధించిన మేధావుల్ని, దీన్ని మద్దతునిస్తున్నటువంటి, ఈ ఉద్యమానికి మద్దతునిచ్చేటువంటి మేధావులను వీళ్ళందరినీ కూడా పిలిచి విస్తృత ప్రాతిపదిక మీద అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నెలకొక రౌండ్ టేబుల్ సమావేశాలు జరిపి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కార్యాచరణకి మేము పూనుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఊగిసలాట నుంచి బయటకు వచ్చి దీనికి వ్యతిరేకంగా ముందుకు రావాలి, కేంద్రానికి లెటర్ రాయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం అగ్రేపల్లి మండలంలోని పోతవరప్పాడు శివారులో ఉన్న మ్యాంగో రిక్రియేషన్ క్లబ్ లో పేకాట ఆడిస్తున్న మంత్రి ఎవరు? ఏడాదిన్నరగా యథేచ్ఛగా పేకాట శిబిరం నడుస్తుందని స్థానికులు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్కడ వందలాది కార్లు, వందలాది ప్రముఖులతో, కోట్లాది రూపాయల నగదుతో పేకాట నిర్వహిస్తూ అందులో ప్రముఖమైనటువంటి రాజకీయ కూటమిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు, ఇతర రాష్ట్రాల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడాను చూస్తున్నాం. అన్ని న్యూస్ ఛానల్లో, ఎల్లో మీడియా రాదనుకుంటాను, వాళ్ళ ఛానల్లో వాళ్ళకి సంబంధించింది, మిగతా న్యూస్ ఛానల్ కావచ్చు, మొత్తం అంతా కూడాను ఈ రోజు వార్తగా ఆ ఏలూరు జిల్లాలోని అగిరిపల్లి మండలంలో జరిగేటువంటి మ్యాంగో బే రీసార్ట్స్ క్లబ్ చూస్తాను. అక్కడ ఏం జరుగుతుందంటే హైకోర్టు ఉత్తర్వులని ఒక బోర్డు పెట్టి లోపల గోవా, అదేవిధంగా ఇతర దేశాల్లో ఏ విధంగా క్యాసినో లాంటి
గేమ్స్ క్యాష్లో ఎలా ఆడిస్తారో అచ్చం అదే విధంగా ఈరోజు ఆ మ్యాంగో బేరీ సరస జరుగుతూ ఉంది. సేమ్ అదే పుంతలు. కోట్లాది రూపాయలు నగదులు దొరకడం ఏంటి, వందలాది వెహికల్స్ అక్కడ పట్టుబట్టడము, దాదాపు వందలాది మంది ప్రముఖ నాయకులు, అధికార పార్టీకి చెందినటువంటి ప్రముఖ నాయకులు, అదేవిధంగా ఇంకా పెద్ద ప్రముఖులు ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. కానీ ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు, మీడియాను అక్కడికి పంపించలేదు. మీడియా వస్తే అడ్డుకుంటున్నారు. సాక్షాత్తు పోలీసులు వెళ్తే పోలీసుల మీదనే తిరుగుబాటు చేసి ఆ నిర్వాహకులు మీరేంటి మా క్లబ్లోకి రావడం ఏంటి అని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పడం ఏంటి, ప్రభుత్వం దీనికి స్పందించకపోవడం ఏంటి? ఒక్కసారి ఇక్కడ విజువల్ చూస్తే అక్కడ జరిగినటువంటి ఆ యొక్క భాగోతమంతా రాష్ట్ర ప్రజల కళ్ళ ముందు కనిపిస్తుంది వాళ్లకు. ఒక్కసారి ఆ మీడియాలో ఆ విజువల్స్ లో చూసినటువంటి వీడియోలో ఆ క్లబ్కు వచ్చినటువంటిది కార్లు, వందలాది కార్లు. ఒకసారి ఆ వీడియో ఫాస్ట్ గా చూపించండి. కార్లు అంబులెన్సులు కూడా అక్కడ ఉన్నట్టు వెహికల్స్ అట. అంటే అంబులెన్స్ కూడా సదుపాయం ఏర్పాటు చేశారా? తెలంగాణ సంబంధించినటువంటి వాహనాలు ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పేకాట శిబిరాల్లో పాల్గొని ఇక్కడ చేస్తున్నారంటే రాష్ట్రం యొక్క పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి కాయిన్స్ ఒకటి చూడండి. నెక్స్ట్ అనుకుంటాను. అది ఫస్ట్ వీడియోలోనే స్టార్టింగ్ లో ఉంటుంది చూడండి. ఫస్ట్ వీడియో ఓపెన్ చేయండి. స్టార్టింగ్ అది కాయిన్స్ ఉంటుంది చూడండి. ఇనిషియల్ స్టార్టింగ్ ఇంకో వీడియో. హెచ్చర్లలో ఇటీవల ఓ మహిళ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు ప్రశాంత్ ను అరెస్ట్ చేసి హత్యకు గల కారణాలు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మీడియాకు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం సబ్ డివిజన్ కి సంబంధించి హెచ్చర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో రీసెంట్ గా డిసెంబర్ 3వ తారీఖున మనకి హైవే పక్కన ఒక లేడీ, ఒక ఉమెన్ డెడ్ బాడీ ఉన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దాని బేసిస్ మీద 279/2025 హెచ్ఎల్ఆర్ కేసులో కేసు రిజిస్టర్ చేస్తారు. అండర్ సస్పీషియస్ డెత్ 194 BNSS కింద రిజిస్టర్ చేస్తాము. సో దాన్ని ఫర్దర్గా మనకి వెరిఫై చేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి, ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆమెకి 42 సంవత్సరాలు ఒక ఉమెన్ లాగా మనకు తెలుస్తుంది. సో దాని మీద ఫర్దర్గా మనకు దగ్గరలో ఉన్న CCTVs ఇవన్నీ వెరిఫై చేస్తే తర్వాత ఆమె దగ్గర ఉన్న ఫోన్లో ఉన్న వాట్సాప్ డీటెయిల్స్ అవన్నీ మనం తీసుకొని వెరిఫై చేస్తే ఒక వ్యక్తితోటి గొల్లపల్లి ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయనది నర్సన్నపేట మండల్, సంతపేట స్ట్రీట్, ఈయనది నర్సన్నపేటలో. సో ఈయనతోటి మాట్లాడుతూ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సో అది వాట్సాప్ IPDR ఏదైతే ఉందో దాని ప్రకారం అనాలిసిస్ చేసి ఫైండ్ అవుట్ చేశారు అది. సో వీళ్ళిద్దరికి ముందు నుంచి పరిచయం ఉంది వీళ్ళిద్దరికి. సో ఆ పరిచయం ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలిసినప్పుడు కార్లో అక్కడ ఒక గొడవ జరిగితే ఆ గొడవలో ఆమె డబ్బులు అడగడం, ఇతను డబ్బులు నేను ఇవ్వలేనని చెప్పడం, అలాంటప్పుడు నేను మీ ఇంటికి వచ్చి మీ వైఫ్కి మన గురించి చెప్తాను అని చెప్పి మాట్లాడడం వల్ల ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో అక్కడ జరిగి ఇతను ఆమెను చంపేయడం అనేది జరుగుతుంది. చంపేసిన తర్వాత ఆ బాడీని ఎక్కడ 2-3 చోట్లకి తీసుకుని వెళ్ళి అక్కడెక్కడ కుదరక హైవే పక్కన పడేసి కనిపించకుండా పడేసి వెళ్ళిపోయాలని అనుకుంటారు. సో దాని మీద ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ముందు పాత కేసెస్ కానీ లేవు మన దగ్గర, ఏం లేదు. బట్ ఇతను చైల్డ్గా ఉన్నప్పుడు, అంటే మైనర్గా ఉన్నప్పుడు ఇతని పైన ఒకటి 2012లో బైక్ థెఫ్ట్ కేసు మాత్రమే ఉంది. అది కాకుండా వేరే కేసెస్ అయితే ఏం లేవు.
ఇది టోటల్గా మనకేంటంటే CCTVs ప్లస్ వాట్సాప్లో ఉన్న IPDS, మనకి నార్మల్ కాల్స్ కాకుండా వాట్సాప్ కాల్స్ మాట్లాడారు కాబట్టి ఈ IP అనాలిసిస్ చేసి IPDR అనాలిసిస్ చేసి సో దీనికి సంబంధించి మనకి SDPO శ్రీకాకుళం, CI జయార్పురం అండ్ SI హెచ్ఎల్, SI శ్రీశైలం ఈ టీం మొత్తం ఇందులో అండ్ ఇంకా కొంతమంది కానిస్టేబుల్స్ అందరి టీంలో వర్క్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ కేసు. తర్వాత మన శతాయుష్మాన్ భవ జగన్మోహన్ రెడ్డితోనే సుపరిపాలన సాధ్యం. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరిట బగ్లాముఖి హోమం, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ. మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 53వ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని రామలక్ష్మణ కూడలిలో ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగలాముఖి హోమాన్ని కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు ఆధ్వర్యంలో తెన్నేటి సునీల్ శర్మ సారథ్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ దివంగత రాజశేఖర్ రెడ్డి హయాంలో జిల్లాలో యూనివర్సిటీ, కరకట్టలు, రిమ్స్ ఆసుపత్రి వంటి ప్రజా ప్రయోజనకర నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. అదే బాటలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా మూలపేట పోర్ట్, ఉద్దానం కిడ్నీ ఆసుపత్రి, 7,000 కోట్లతో మంచినీటి ప్రాజెక్టును నిర్మించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యానికి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని చెప్పారు. ఇటీవల మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణలో భాగంగా 1 కోటి సంతకాల సేకరణ చేపట్టినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే అన్ని రంగాల్లో వైఫల్యం చెంది తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని చెప్పారు. కళింగ వైశ్య మాజీ చైర్మన్ నందవరపు సూరిబాబు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ప్రణాళికాబద్ధంగా సంక్షేమము, అభివృద్ధి ముందుకు సాగిందన్నారు. ఈ రాష్ట్రంలో పేద ప్రజల తాలూకా సంక్షేమం గురించి ఆలోచించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా కలిసే జరుగుతున్నటువంటి సందర్భం. ఈ జిల్లా ముఖ్యంగా గతంలో రాజశేఖర రెడ్డి గారి కాలంలో వ్యవసాయ సెకండ్ ఫేజ్ కానీ, కరకట్టలు కానీ, రూరల్ యూనివర్సిటీ కానీ, మెడికల్ కాలేజీ కానీ, ఇతర ఎన్నో కార్యక్రమాలు వైద్యం, విద్య పెద్ద ఎత్తున అభివృద్ధి చెందితే ఆ అవసరాలన్నీ మరింత ధీటుగా అందులో ప్రావీణ్యం సంపాదించినటువంటి విద్యకి ఉద్యోగ అవకాశాలు కల్పించి మూలపేటలో పోర్టు నిర్మాణం చేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో పలాసలో కిడ్నీ వ్యాధుల కోసం నివారణ కోసం హాస్పిటల్ కట్టి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ కోసం 7,000 కోట్లతో డ్రింకింగ్ వాటర్ కూడా సప్లై చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పాలన, విద్య, వైద్యం, వ్యవసాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి చక్కనైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో అనిపించిన ప్రజలకి ఈవేళ దానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఉన్న తారతమ్యం ఈవేళ గమనిస్తున్నారు ప్రజలంతా. ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి 53వ పుట్టినరోజు. ఆయన 2010 ఉత్తమ పరిశ్రమల స్థాపనకు కార్మికుల సహకారం ఎంత అవసరం? ఏఐటియుసి 15వ జిల్లా మహాసభల స్థానిక మున్సిపల్ గ్రౌండ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గోండు శంకర్. శుభాకాంక్షలు, అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏఐటియుసి సుదీర్ఘకాలంగా కార్మిక పక్షాన పోరాడి ఈరోజు ఆ కార్మికుల యొక్క ఉనికిని కాపాడడానికి వారు ఎంతో పోరాటాలు చేశారు. చాలా ఇప్పుడే చెప్పారు, అందులో పనిచేసే వాళ్ళు పెద్ద పెద్ద నాయకులుగా ఎదిగారంటే కారణం ఒక మంచి కోసం పోరాడి మంచి కోసం ఇచ్చేసినప్పుడు ఎప్పుడు మనకు మంచి జరుగుతుంది. అయితే ఇలాంటి కార్యక్రమాలు అడ్డం పెట్టుకొని మనం కొన్ని చెడుగా కూడా మనం వెళ్ళకూడదు. అలాగే దేశంలో, జిల్లాలో, ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలి. ఆ పరిశ్రమల స్థాపనకు కూడా మనం అందరం ప్రోత్సాహం ఇస్తే మన జిల్లా ఇంకా మరింత ముందుకెళ్తుంది. తద్వారా మరింత మంది కార్మికులకి మనం ఉపాధి కల్పించిన అవుతాం. మిగతా రాష్ట్రాలు, మిగతా జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లా
ముఖ్యంగా మా శ్రీకాకుళం నియోజకవర్గం చాలా వెనుకబడి ఉన్నాం. పేరుకే ఇది జిల్లా కేంద్రం, ఒక్క పరిశ్రమ లేదు. ఉన్నది ఒకే ఒకటి ఉంది, అది జూట్ మిల్లు, నీలం జూట్ మిల్లు. అది 3 నెలలు మూస్తే 3 నెలలు తెరుస్తారు. అది పరిస్థితి, ఇక్కడ ఉన్న పరిస్థితి. సో రాబోయే రోజుల్లో కొన్ని పరిశ్రమలు స్థాపించడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము చాలా సార్లు అడగడం జరిగింది. ఇక్కడ మాకు హోటల్స్, హాస్పిటల్స్, షాపులు తప్పితే రెండోది లేదు. ఇదే ఆధారం మీద ఇక్కడ ఉన్న బతుకుతున్నారు అందరూ కూడా, ఈ ప్రాంతంలో ఉన్న కార్మికులందరూ. అలాగే పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించడం కోసం మేము